రక్షకులుగా రాకపోతే ఇంకా నేను హైదరాబాద్ కనపడను, కనిపించకుండా పోతాంతే. ఈ సినిమా నేషనల్ అవార్డు ఆస్కార్ అవార్డు అయితే సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన తక్కువే. ఈ సినిమాలో ఉండకపోయా, ఈ సినిమాలో డాన్సులు కానీ ఫైట్లు కానీ ఇంకా సంక్రాంతి పండుగ ఎవరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదనమాట. సినిమా చూస్తే చాలు అంతే. ఇంకా సంక్రాంతి పండుగ అంతా సినిమాలోనే ఉందంతే. ఇంకా సినిమాలో పాటలు కానీ రొమాన్స్లు కానీ ఎవడో తెలియక చూడకూడదు. సినిమా అయితే మామూలుగా లేదు. పుష్ప కొక్కరాదు. ఈ సినిమాలో ఒక్క సీన్ చాలు, ఒక్క సీన్ తోనే పుష్ప సినిమా కొట్టేస్తాడు అంతే. కాబట్టి సినిమాను అయితే ఎవరు ఆడతారు? ఎవడన్నాడు ఎవడో సినిమా బాగలేదని ఎవడన్నా వచ్చాడు కదా. ఇప్పుడే చెప్తున్నా, ఆడనే ఏం చేస్తారు వదిలే. ఫ్యాన్స్ ఉన్నారు, పైగా ఆయన గ్లోబల్ స్టార్ అయినా చెప్పినా రామ్ చరణ్ ఎవరో ఒక్కసారి అవును కరెక్టే. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా, అక్కడక్కడ చిరంజీవి లాగా, ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట. అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట. ముఖ్యమంత్రిగా, కలెక్టర్ గా, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా రైతుగా ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడుగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసారు అంతే. సినిమా మొత్తం ర్యాంక్ క్యారెక్టర్ అంటే నాకు అది ఐఏఎస్, ఐపీఎస్ క్యారెక్టర్ అన్ని ఒకటి కాదు, నాకు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి ఈ సినిమా. ఇద్దరు అందరూ బాగున్నారు. సినిమాలో ఉండే అందరూ బాగున్నారు. హీరోయిన్ అయితే నాకైతే ఖైరాత్ అని, అదేందో కేరాత్ అని ఎవరు అబ్బా ఫిగర్ అయితే అదిరిపోయిందాక. ఇంకా సినిమా అయితే పాటలా చెప్పాను కదమ్మా, సాంగ్స్ మాత్రం హైలైట్ అయ్యి 5 పాటలు హైలైట్ రేటుగా 5 అయితే 100 మార్కుల సినిమా. ఈ సినిమా రాసిన సినిమా అయితే మాత్రం ఎక్కడ అసలు తగ్గేది లేదంటుంది. అసలు ఈ సినిమా రక్షకులుగా రాకపోతే ఇంకా నేను హైదరాబాద్ కనపడను, కనిపించకుండా పోతాంతే. ఈ సినిమా నేషనల్ అవార్డు ఆస్కార్ అవార్డు అయితే సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన తక్కువే. ఈ సినిమాలో ఉండకపోయా, ఈ సినిమాలో డాన్సులు కానీ ఫైట్లు కానీ ఇంకా సంక్రాంతి పండుగ ఎవరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదనమాట. సినిమా చూస్తే చాలు అంతే. ఇంకా సంక్రాంతి పండుగ అంతా సినిమాలోనే ఉందంతే. ఇంకా సినిమాలో పాటలు కానీ రొమాన్స్లు కానీ ఎవడో తెలియక చూడకూడదు. సినిమా అయితే మామూలుగా లేదు. పుష్ప కొక్కరాదు. ఈ సినిమాలో ఒక్క సీన్ చాలు, ఒక్క సీన్ తోనే పుష్ప సినిమా కొట్టేస్తాడు అంతే. కాబట్టి సినిమాను అయితే ఎవరు ఆడతారు? ఎవడన్నాడు ఎవడో సినిమా బాగలేదని ఎవడన్నా వచ్చాడు కదా. ఇప్పుడే చెప్తున్నా, ఆడనే ఏం చేస్తారు వదిలే. ఫ్యాన్స్ ఉన్నారు, పైగా ఆయన గ్లోబల్ స్టార్ అయినా చెప్పినా రామ్ చరణ్ ఎవరో ఒక్కసారి అవును కరెక్టే. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా, అక్కడక్కడ చిరంజీవి లాగా, ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట. అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట. ముఖ్యమంత్రిగా, కలెక్టర్ గా, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా రైతుగా ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడుగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసారు అంతే. సినిమా మొత్తం ర్యాంక్ క్యారెక్టర్ అంటే నాకు అది ఐఏఎస్, ఐపీఎస్ క్యారెక్టర్ అన్ని ఒకటి కాదు, నాకు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి ఈ సినిమా. ఇద్దరు అందరూ బాగున్నారు. సినిమాలో ఉండే అందరూ బాగున్నారు. హీరోయిన్ అయితే నాకైతే ఖైరాత్ అని, అదేందో కేరాత్ అని ఎవరు అబ్బా ఫిగర్ అయితే అదిరిపోయిందాక. ఇంకా సినిమా అయితే పాటలా చెప్పాను కదమ్మా, సాంగ్స్ మాత్రం హైలైట్ అయ్యి 5 పాటలు హైలైట్ రేటుగా 5 అయితే 100 మార్కుల సినిమా. ఈ సినిమా రాసిన సినిమా అయితే మాత్రం ఎక్కడ అసలు తగ్గేది లేదంటుంది. అసలు ఈ సినిమా